గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుని చదవబడు. యోనాతాను బట్టి నేను ఉపకారించుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడాయని దావీదు అడిగిన. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయును ఒకడుండగా వారు అతని దావీదునకు పిలువనంపిని. రాజు సీబాను నీవే కదాలని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనేడు. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారించేందుకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు చేసినాడా అని అతని అడుగగా సీబా యోనాతానుకు ముట్టికాలు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చితగించుము, అతడు రోదేపాకు అమీయేలు కుమారుడు మాకి ఇంత ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి రోదేపాకులో ఉన్న అమీయేలు కుమారుడు మాకి ఇంట నుండి అతని రప్పించింది. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మీకోసేపు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెతిపోసేపు అని అతనికి పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నానన్నాడు. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మగాయ మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడునైన నా ఎడల నీవు దయచూపుడకు నీ దాసుడనకు నేను ఎత్తటి వాడను అనేను. అట్లు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలవనని సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తడిని నీ యజమానుడి కుమారుడికి నేను ఇప్పించుకున్నాను. కాబట్టి నీవును నీ కుమారుడు నీ దాసుడు అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుడి కుమారుడిలో భోజనం పక్కై